అందరు మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానోళ్ళ. ఇయ్యాల పొద్దుగాల నుంచి ఇప్పటిదాకా ఏమేమి ముచ్చట్లని ఏం కథ అన్నీ ఒక మలక అరుచుకొని వద్దాం. అరుచుకొని వచ్చకంటే ముందుగాల ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ని ఇచ్చినట్లు అవుతుంది. రైట్, ఇయ్యాల మరి ప్రధానంగా ఏమేమి వార్తలు కనబడుతున్నాయి ఏం కథ అనేది మనం చూసుకున్నట్లయితే మన రేవంత్ రెడ్డి సారు చాపర్ కొంటారట. హెలికాప్టర్ 150 కోట్లు విలువ చేసే హెలికాప్టర్ కొంటాడట. ఎందుకు కొంటాడు హెలికాప్టర్ అని అంటే ఊక ఢిల్లీకి పోయేస్తుండు కదా. ఈడికి 44 సార్లు ఢిల్లీకి పోవుకుంటా వచ్చిండు. మరి పోయిన తాపల్లా ఏమైనా తెచ్చిండానోళ్ళ తెలంగాణ రాష్ట్రానికి అంటే ఏమీ లేదు. ఆ మంత్రివర్గ విస్తరణనన్నా అయిందా అంటే అది లేదు. ఆయన ప్రయోజనం కోసం, ఆయన స్వార్థం కోసం, ఆయన సీటు కాపాడుకోవడం కోసం 44 సార్ల ఢిల్లీ టు హైదరాబాద్, హైదరాబాద్ టు ఢిల్లీ ఇట్లా తిరుక్కుంటా పోయినరు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఊకే పోవుడు ఇబ్బంది అవుతా ఉన్నది, వేరే హెలికాప్టర్లు బుక్ చేసుడు ఇబ్బంది అవుతా ఉన్నది అని చెప్పేసి ఏం చేస్తూ ఉన్నారు అని అంటే చాపర్ కొంటారట. డైరెక్ట్ 150 కోట్ల రూపాయలు పెట్టి చాపర్ కొంటాడట. ఏమో అంటాడు కదా, ఆకులు కాల్చుకొని పెంకలేదు అయితారన్నాడు లగ్గమన్నట్టు, కానకు గతి లేదు కానీ ఇంకేమో కావాలన్నట్టు, మొత్తం మీద ఏ కానకు గతి లేదు కానీ ఇంకేమో కావాలన్నట్లు మొత్తం మీద ఇట్లా అన్ని ప్రగల్భావులు వలుక్కుంటా రాష్ట్రం ఆగమైంది, రాష్ట్రం దివాలా తీసింది, రాష్ట్రం అప్పుల కుప్ప అయింది. మొన్న కదనొల్ల మే 1 నుంచి 6 తారీఖు మధ్యలో రాష్ట్రం ఆగమైంది, రాష్ట్రంలో పరిస్థితి గందరగోళంగా ఉన్నాయి, రాష్ట్రము దివాలా తీసింది, రాష్ట్రం పరిస్థితి ఆగమైపోయింది అని చెప్పేసి నాకు అప్పు ఎవడు ఉట్టనిస్తలేడు, రూపాయి నమ్ముతలేడు, నన్ను చెప్పులెత్తుకపోయిన టోన్ లెక్క చూస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఇటు 150 కోట్ల రూపాయలు పెట్టి చాపరు కొంటాడట. మన 150 కోట్ల రూపాయలు పెట్టి చాపరు కొనే బదులు రైతులను ఆదుకోండి సారు. రైతుల పంట పొలాలలో ధాన్యం కొనుగోలు చేయలే, ఇంతవరకు ధాన్యాన్ని కొనుగోలు చేసిన పాపాన పోలే వానలు సురువైనాయి. రైతులు ఎట్లరా దేవుడా, ఎట్లరా భగవంత అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు హెలికాప్టర్ కొనాల్సిన అవసరం ఏమడ్డది సార్కు నాకు అర్థం కాదు. ఇంత ఆగా మేఘాల మీద హెలికాప్టర్ కొని పెట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది? అధికార దర్పం చూపించుకోవడానికి పాకులాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి అనేది అయితే ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. ఉన్న గురుకులాలను బాగు చేయండి సారు, ఉన్న పాఠశాలలను మంచిగా చేయండి సారు, ఉన్న పాఠశాలల్లో మంచిగా కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, సౌలతులు ఏవైతే ఉంటాయో ఆ సౌలతులను మంచిగా ఏర్పాటు చేయండి. ఈ ఇండియన్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని పెడదామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఎటువంటి ప్రయోజనం లేదట. దాదాపు 200-300 పిల్లలు ఉంటే అది జర ముంగడి వెనక చెప్తుందాం, ఆ ముచ్చట వచ్చినప్పుడు ఇక్కడ చెప్పుకుందాం. కానీ రైట్గా 150 కోట్ల రూపాయలు పెట్టి చాపర్ కొననున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ చాపర్ కోసం ఏ చాపర్ కొంటే మంచిగుంటుంది అని చెప్పేసి దివాలా మాటలు మాట్లాడుకుంటా దుబారా చేష్టలు చేసుకుంటూ పోతా ఉన్నాడు మన రేవంత్ రెడ్డి సార్. రైట్, ఢిల్లీ టూర్ల కోసం 150 కోట్లు విలువ చేసే చార్టర్డ్ ఫ్లైట్ కొనుగోలు చేయనున్న రేవంత్ సర్కార్ ఒకవైపు నన్ను కోస్తే రూపాయి రాదంటూనే 150 కోట్ల ప్రజాధనం దుబారా, వారానికి 3 సార్లు హైదరాబాద్ నుండి ఢిల్లీకి అప్ అండ్ డౌన్ చేసే ఆలోచనలో రేవంత్, కమర్షియల్ ఫ్లైట్స్ ఆలస్యం అవుతున్నాయని చార్టర్డ్ ఫ్లైట్ కొనడానికి రంగం సిద్ధం చేసిరట. కమర్షియల్ ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయో అవి కొనుగోలు చేయడానికి మొత్తం మీద అది ఏమంటారు, అవి రావడానికి ఇబ్బంది అవుతా ఉందట, వెయిట్ చేయలేకపోతుండట. 2 నిమిషాలు 3 నిమిషాలు కూడా వెయిట్ చేయలేకపోతా ఉన్నాడట మన రేవంత్ రెడ్డి సార్. అందుకని చార్టర్డ్ ఫ్లైట్ కొనుగోలు చేయాలని మొత్తం మీద 150 కోట్ల రూపాయలు పెట్టి చార్టర్డ్ ఫ్లైట్ కొనుగోలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారట. ఇప్పుడు చెప్పుండ్రోళ్ళ మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రం పరిస్థితి బాగాలేదు, మరి ఆయన సొంత డబ్బులతో కొంటాడా? ఈ 150 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకుంటాడు? వాళ్ళ సొంత డబ్బులతో కొంటాడా? ఎక్కడి నుంచి కొంటాడు అనేది రేవంత్ రెడ్డి సార్ ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు ఇట్లా ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉన్నారు? ఒకవైపు పైసలు లేవనుకుంటేనే అందాల పోటీల కోసం 200 కోట్లు అప్పనంగా తలగబెడతారు. ఒకవైపు పైసలు లేవనుకుంటేనే ఆ కొత్త బిల్డింగులు కడతాం, ఈ కొత్త బిల్డింగులు కడతామని చెప్పేసి పైసలు ఎమ్మటెమ్మటే రాత్రికి రాత్రే జీవోలు విడుదల చేసుకుంటారు. అంచనా వ్యయాలు ఏకదం పెంచుకుంటా పైసలు లేవనుకుంటేనే 150 కోట్ల రూపాయలు పెట్టి చార్టర్డ్ ఫ్లైట్ కొంటా అని చెప్పేసి అట్లా నిర్ణయం తీసుకుంటారు. పైసలు లేవనుకుంటేనే విందు వినోదాలలో పాల్గొని ఒక ప్లేట్ భోజనానికి 1,00,000 రూపాయలు ఖర్చు పెడతారు. పైసలు లేవనుకుంటేనే ఢిల్లీ టు హైదరాబాద్, హైదరాబాద్ టు ఢిల్లీ టూర్లు తిరుగుతారు. ఏమో అయిపోతుంది కదా, ఎవడి పిండం ఎవరి గండం అన్నట్లు మోటు సామెతలు వాడతారు కదా వెనుకట, అట్లా అయిపోయింది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల సొమ్ము అప్పనంగా ఆగం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి సార్. ఆగం చేసి మళ్ళీ రూపాయి ఉడతలేదు, నన్ను రూపాయి నమ్ముతలేరు,
నన్ను కోసిన రూపాయి లేదు అని చెప్పేసి ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇంతకంటే దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఇంకేడైనా చూసినామా మనం? ఈ ముఖ్యమంత్రినే చూస్తున్నామా? దేవుడా ఇటువంటి ముఖ్యమంత్రి ఇదే లాస్ట్ సారి కావాలి, మళ్ళీ ఇటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి కావద్దు అని చెప్పేసి 2 చేతులు ఎత్తి దేవుళ్ళను మొక్కుకుంటా ఉన్నారట. మొక్కులు కడతాం, కోల్లాగలు కడతాం, కోడిపుంజులు కోసుకుంటాం అని చెప్పేసి, యాటలు కోతామని చెప్పేసి వాళ్ళు మొక్కులు కడతా ఉన్నారట తెలంగాణ ప్రజలు. రైతులు ఆగమైతుంటే రైతులను పట్టించుకోవట్లే, 6 గ్యారంటీలు అమలు చేయట్లే, ఈ నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ వేయట్లే, వేసినామని ప్రగల్భాలు కొడతా ఉన్నాడు, డబ్బా కొడతా ఉన్నాడు. ఆ ముచ్చట్లు కూడా ఉన్నాయి, పోతా ఉంటాయి. మరి ఈ 150 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారు? మళ్ళీ ప్రజలను ఎత్తి మీద నెరుగుతారా? ఢిల్లీ టూర్ల కోసం. సార్ నువ్వు ఢిల్లీ టూర్లు పోకపోతే ఏమవుతుంది? పోతా నీకు అపాయింట్మెంట్ ఇస్తలేరాడా? రాహుల్ గాంధీ దగ్గరికి రానిస్తేనే లేడు, రాహుల్ గాంధీ పట్టించుకుంటలేడు, ఏఐసిసి అగ్రనాయకత్వం నిన్ను రానిస్తలేదు. ఇవాళ నువ్వు 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చార్టర్డ్ ఫ్లైట్ కొని బీజేపీ వాళ్ళ కోసమా నువ్వు పోతావు? ఇయ్యాల బీజేపీ వాళ్ళని కలిసేందుక నువ్వు పోయేది? ఇయ్యాల ఈ సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. మొన్న మోడీ అపాయింట్మెంట్ దక్కింది కానీ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దక్కలే. రాహుల్ గాంధీ రానిస్తలేరు రేవంత్ రెడ్డిని. ఎటువంటి సీక్రెట్స్ రేవంత్ రెడ్డికి తెలియనిస్తలేరు రాహుల్ గాంధీ అనే ముచ్చట్లయితే వినబడతా ఉన్నాయి. మరి రానియడానికి ఇప్పుడు తగుదునమ్మా అనుకుంటే 150 కోట్ల రూపాయలు వెచ్చించి స్పెషల్ టీంతో డిస్కషన్ చేస్తూ ఉన్నాడట. వాళ్ళ చంద్రబాబు నాయుడు కూడా మొన్న ప్రత్యేక విమానం కొందాము, ఎటువంటిది కొంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీతోని చర్చలు జరుపుతూ ఉన్నారట. ఇక మా గురువు కొంటాడు, నేను కొనకపోతే ఎట్లా అని అనుకున్నాడా ఏం కథ నాకు తెలియదు కానీ మొత్తం మీద చార్టర్డ్ ఫ్లైట్ కొంటాడట. రానికి పోనికి మంచిగా అత్తున పోతున్న రామశిల్క అని చెప్పేసి చెక్కలు కొట్టడానికి. మరి పైసలు లేవు అనుకుంటే ఈ హెలికాప్టర్ కొనేందుకు, ఈ చార్టర్డ్ ఫ్లైట్ కొనేందుకు పైసలు ఏడుకెళ్ళి వస్తున్నాయో రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. రైట్. ఇంకో ముచ్చట, ఒక్కో యంగ్ ఇండియన్ ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు 200 కోట్ల రూపాయల వ్యయం పెంచిండ్రోల్లా. 2024లో అక్టోబర్లోనే 80 కోట్ల నుంచి 125 కోట్ల వరకు అని చెప్పేసి వాళ్ళ అంచనా వ్యయాలు పెంచుకుంటూ పోయిండ్రు. ఇప్పుడు ఇక్కడ సాధారణ ప్రజలకు, సాధారణ విద్యార్థులకు న్యాయం ఏమన్నా జరుగుతుందంటే ఏమీ లేదు. కార్పొరేట్ లెవెల్లలో విద్యా సంస్థలను హద్చేస్తామంటే ఉన్నవాటిని చేయరాదా? ఇప్పటికీ గురుకులాలల్లో కనీస వసతులు సదుపాయాలు లేక తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు పిల్లలు. వంట మనుషులు లేక తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు అక్కడ చదివే పిల్లలు. కనీసం మౌలిక వసతులు సదుపాయాల వల్ల వాటిని పట్టించుకోండి. పోయిన ప్రభుత్వంలో గురుకులాలకు రెంటెడ్ బిల్డింగ్స్ ఉండే, సరే గురుకులాలు పెట్టిండ్రు, 1016 గురుకులాలు పెట్టిండ్రు. 1000 నుంచి 1100 గురుకులాలు అయినాయి. 200గా ఉన్న 2014కు ముందు 200గా ఉన్న గురుకుల పాఠశాలలు 1014 గురుకులాలు ఉన్నాయి. రైట్. వాటిలో కొన్నిటికి సొంత భవనాలు లేవు, అద్దె భవనాలలో నడుస్తూ ఉన్నాయి కదా. మొన్న మనం చూసినాము, అద్దెలు కట్టలేక మీరు అద్దెలు ఇవ్వకపోతే తాళాలు వేసుకున్నారు యజమానులు. ఆ ముచ్చట్లు కూడా మనం చూసినాం. వాటికి సొంత భవనాలు ఏర్పాటు చేయండి. మీరు అనుకున్నట్లు 200 కోట్లు ఏం కాదు కదా. 30, 40, 50 కోట్లు పెడితే ఎక్కువ. 50 కోట్లల్లో మంచి బిల్డింగ్ అవుతుంది ఆ పిల్లలు చదువుకోవడానికి, గురుకుల పిల్లలు చదువుకోవడానికి. ఇలా తట్టెడు మట్టి తీసింది లేదు అలా వీళ్ళు, తట్టెడు మట్టిని తీసింది లేదు, ఓ పునాది తీసింది లేదు, ఓ ముగ్గు పోసింది లేదు, దానికి స్థలాలు ఎంపిక చేసింది లేదు. కానీ మేఘాల మీద 80 కోట్ల రూపాయల నుంచి ఉన్న అంచనా వ్యయం కాస్త 200 కోట్ల రూపాయలకు చేరింది. మళ్ళీ దీంతో ఏమైనా ప్రయోజనం ఉన్నదంటే ఏమీ లేదు. 200, 300 విద్యార్థులు ఉంటేనే కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఒకటేసారి 6-7 వేల విద్యార్థులు, 5-6 వేల మంది విద్యార్థులు ఒకటే దగ్గర చదివితే ఏంది పరిస్థితి? 200-300గా ఉన్న స్ట్రెంత్నే కంట్రోల్ చేయడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈ జనరేషన్లల్లో. ఒకళ్ళు కొట్టుకుంటాడు, ఒకడు దండుకుంటాడు, ఒకళ్ళు గీసులాడుకుంటాడు, ఒకడి మీద ఒకటి చాడీలు చెప్తారు. పిల్లలు అంటేనే గట్లుంటుంది. ఈ రోజులలో పిల్లలంటే ఈ పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా వాళ్ళు కూడా షార్ప్ అయిపోతూ ఉన్నారు. మానవత్వ విలువలు, బంధుత్వాలు, బంధాలు అనేవి మర్చిపోయిన జాగలల్లా ఎంతటికైనా తెగబడతా ఉన్నారు పిల్లలు. అంటే అట్లా కాదు, నేచర్ అట్లాంటిది, పెరుగుతున్న వాతావరణం అట్లాంటిది చుట్టుపక్కల. మళ్ళీ తల్లిదండ్రులను అనడానికి లేదు. నా పిల్లగాడు మంచిగానే ఉన్నాడు, మంచిగానే పోయేస్తున్నాను అనుకుంటారు. పాపం వాళ్ళకేం తెలుసు. కానీ బయట వాతావరణం వాళ్ళది. 200-300 మంది ఉన్న స్ట్రెంత్నే కంట్రోల్ చేయడానికి లేదు. ఇయ్యాల రేపు 20 నుంచి 30 మంది స్టాఫ్ ఉన్నా కూడా 200-300 మంది విద్యార్థులను కంట్రోల్ చేయడానికే లేదు.
ఇలా 5-6 వేల మందిని ఒకే దగ్గర కుక్కి ఒకే దగ్గర చదివిపిస్తాం, ఒక దగ్గరే మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. ఇంకా 100-150 మంది విద్యార్థులు ఉన్న జాగాలనే తాగడానికి నీళ్లు లేవు, కడుక్కోవడానికి నీళ్ళు లేవు, స్నానాలు చేయడానికి నీళ్లు లేవు, కనీసం సదుపాయము ఏమంటారు నాణ్యమైన భోజనం అందించడానికి లేదు. ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు పెట్టట వాళ్ళు ఏమో చేస్తామని ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేడు. అంచనా వ్యయము బట్టి విక్రమార్క 80 కోట్ల నుంచి 120 కోట్లు అని చెప్పిండ్రు. ఇలా ఏకదం ఒక్కొక్క పాఠశాలకు 200 కోట్ల రూపాయలు విడుదల చేసుకుంటా 4 కోట్లు పరిపాలన అనుమతి 4000 కోట్ల రూపాయలను పరిపాలన అనుమతులు తీసుకొని ఏకదం పర్మిషన్స్ ఇచ్చిర్రు, జీవో కూడా జారీ చేసిండ్రు. ఒక్కో ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు 200 కోట్లు ఖర్చు పెట్టి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కడతాం. ఈ ఒక్క సంవత్సరమే 104 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు శాంక్షన్ చేస్తున్నాం. ఒక్కో పాఠశాల కనీసం 25 ఎకరాలకు తగ్గకుండా కడతాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అని చెప్పేసి 100-150 మంది ఉన్నోళ్ళకే దాదాపు 5 నుంచి 10 ఎకరాల జాగాలల్లా ఇలా స్కూల్స్ ఉన్న నేపథ్యంలో 4000 నుంచి 5000 మంది ఒకటే జాగాలో చదువుకునే దగ్గర 25 ఎకరాలు కడితే సరిపోతుందా? 25 ఎకరాలలో పాఠశాల కడితే సరిపోతుందా? బట్టి విక్రమార్క చెప్తాను నేను. ఇవాళ ఎవరు ఈ దేశంలో ఎవరు ఊహించలేనంత ఎత్తున ఒకటే సంవత్సరంలో దాదాపు 100 పైబడి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఒక్కొక్క స్కూల్ 200 కోట్ల రూపాయలతో, నాట్ 1 crore, 2 crores, 3 crores or 20 crores, 200 crores 200 కోట్ల రూపాయలతో కనీసం 25 ఎకరాలకు తగ్గకుండా 200 కోట్ల రూపాయలు పెట్టి 25 ఎకరాలకు తగ్గకుండా స్కూల్స్ కడతారట. ఇక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతుంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి ఈ దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా 25 ఎకరాలలో ఒక కార్పొరేట్ కాలేజీలతో పోటీ పడే విధంగా ఈ స్కూల్ కి 200 కోట్ల రూపాయలు కేటాయించి ఈ రోజు మీకు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ ని నాట్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా అక్కడ ఉండే క్వాలిటీ కూడా పెంచాలి అని ఒక లక్ష్యంతో ఈ రోజు మేము పనిచేస్తున్నాం. ఈ రోజు చాలా మంది విమర్శిస్తున్నారు. ఇయాల్లో పత్రికలో చూసిన ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ పిల్లలకు 200 కోట్ల రూపాయలు పెట్టి 100 అంటే దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టాల్సిన అవసరం ఉందా అని ఒక పత్రిక రాసింది, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన పత్రిక. కరెక్టే మీ విధానంలో, ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు బర్రెలు గొర్రెలు చేపలు చెప్పులు కుట్టుకోండి అనే స్కీములు మీరు తీసుకొచ్చిండ్రు. ఆనాడు బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలు ఏం చేయాలంటే దళితులు చెప్పులు కుట్టుకోవాలి, బలహీన వర్గాలు చేపలు పట్టుకోవాలి, ట్రైబల్స్ పందులు పెంచుకోవాలని గత ప్రభుత్వంలో స్కీములు వచ్చినాయి. మీరు అందరూ చూడండి, గత 10 సంవత్సరాలలో ఏం చెప్పారు? బర్రెలు గొర్రెలు ఇస్తాం, చేపలు ఇస్తాం, చెప్పులు కుట్టుకోండి, మీకు స్కీములు ఇస్తామని చెప్పారు తప్ప మీకు చదువు చెప్తాం, మీకు రాజ్యాధికారం ఇస్తాం, ఈ రాజ్యం నిర్మాణంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తామని చెప్పలేదు. రైట్, సూపర్ మాట్లాడారు సారు. 80 కోట్ల రూపాయలున్న అంచనా వ్యయాన్ని తట్టెడు మట్టి తీసింది లేదు, గిడున్న పుల్లగడ్డి పెట్టింది లేదు, ఈ పనులు ఈ కార్యక్రమాలు మొదలు పెట్టినామని చెప్పింది. ఈ 80 కోట్ల రూపాయలు ఒక్క పాఠశాలకు కేటాయించినప్పుడు 80 కోట్ల రూపాయలు అయిపోయినాక కదా మీరు అంచనా వ్యయం పెంచుకుంటూ పోవాలి. ఇప్పుడు ఏం పని మొదలు పెట్టిండ్రు, ఏం పని చేసిందని ఒక్క బిల్డింగ్కు 200 కోట్ల రూపాయలు అంచనా వ్యయం పెంచుకుంటూ పోయిండ్రు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆఖరికి ఏమన్నాడు, ఇప్పుడు ఆ పత్రిక పేరు చెప్పడానికి ఇష్టపడలే. నమస్తే తెలంగాణలో మనం చదివినాం పొద్దుగాల్లా. ఏం చదివినాము? అంచనా వ్యయం తట్టెడు మట్టి కూడా తీయకుండానే ఆగ మేఘాల మీద పెంచుకుంటూ పోయిండ్రు. 2024-25 అక్టోబర్ రానే లేదు, 2024 అక్టోబర్లో ఈ ముచ్చట చెప్పిండ్రు. 80 కోట్ల రూపాయల నుంచి 2025 ఇంకా అక్టోబర్ రానే లేదు, అక్టోబర్ రానికి ఇంకా చాలా టైం ఉన్నది. ఈ టైంలోపే అంచనా వ్యయము 200 కోట్ల రూపాయలకు పెరిగింది. ఏకదం 120 కోట్ల రూపాయలు పెంచిండ్రు. ఒక్కో బిల్డింగ్కు 80 ఇంత వ్యత్యాసం పెరిగిపోయిందా? ఇప్పుడు ఈ సంవత్సరం పొద్దుల్నే ఇన్ని పైసలు పెరిగిపోయినాయా? ఇంత అంచనా వ్యయం పెరిగిపోయిందా?
ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నామని చెప్తాండ్రు. సరే కట్టుండ్రి సారు, తప్పేమీ లేదు. కానీ ఉన్న గురుకులాలకు సొంత భవనాలు కట్టుండ్రి, ఉన్న గురుకుల పిల్లలకు మంచి సౌలతులు కలిపిండ్రి. ఉన్న పాఠశాలల్లో ఒక్కొక్క జాగలల్లో కారం పొడి పువ్వు వేసుకున్న సందర్భాలు కూడా మనం చూసినాం. ఫుడ్ పాయిజన్లు అయినాయి. ఎటువంటి మౌలిక వసతులు లేక పిల్లల్ని గురుకులాల నుంచి పిల్లగాళ్ళ తల్లిదండ్రులు ఇంటికి పట్టుకుపోయే సిచ్యువేషన్ చూసినాం. కనీసం సమీక్ష జరిపినరా, చర్చలు జరిపినరా, సమావేశాలు పెట్టినరా, ప్రత్యేక అధికారిని నియమించిండ్రా? ఎందుకు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి? ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎందుకు పిల్లలకు ఏర్పడతా ఉన్నాయి అని చెప్పేసి ఒక్క ముచ్చట చెప్పిండా రేవంత్ రెడ్డి? చెప్పలే. ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టుకుంటూ పోతా అని చెప్పేసి ఇప్పుడు 4,000 కోట్ల రూపాయలను విడుదల చేసిరని అనుకుంటే 25,000 కోట్లు అంటాను. ఇంకా పెరిగింది అంచనా ఏమంటే రానున్న రోజులలో అవి పెంచుతారన్నట్టు. ఇప్పుడు ఏమంటారు మన రేవంత్ రెడ్డి సార్? సరే పత్రిక పేరు చెప్పలే, కానీ ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన పత్రిక అన్నారు. తర్వాత వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఆయన దృష్టిలో అది నమస్తే తెలంగాణ పత్రిక. మనం కూడా పొద్దుగాల చదివినాం ఆ పత్రికల. అంచనా వేం ఆగమేఘాల మీద పెంచిండ్రు. దాంతోనే మన ప్రయోజనం ఉన్నదా అని అంటే ఏమీ ప్రయోజనం లేదు. పెద్ద పెద్ద కలెక్టర్లు ఇంజనీర్లు కూర్చొని ముచ్చట్లు పెట్టిండ్రట, చర్చలు జరిపినరట. చర్చలు ఎవరు? వేరే వేరే నాయకులు. దాంతోనేమైనా ప్రయోజనం ఉన్నదా అంటే ఏమీ ప్రయోజనం లేదు. ఇంతవరకు గురుకులాలు ఉన్న జాగాల్లో పిల్లలు ఉంటే స్టాఫ్ ఉండరు, స్టాఫ్ ఉంటే పిల్లలు ఉండరు. ప్రభుత్వ పాఠశాలల కాడ సొంత భవనాలు లేక ఎన్నో భవనాలను నడిపిస్తూ ఉన్నారు. మీకు రేవంత్ రెడ్డి సార్ సవాల్ ఇస్తున్న మా ఎంఆర్ మీడియా తెలంగాణ తరపున మీకు విద్య మీద అంత పాయిరం ఉంటే, మీకు విద్యార్థులంటే అంత పాయిరం ఉంటే, ప్రైవేటు యాజమాన్యాలు నడుపుతున్న ఫీజులు డొనేషన్లు ఏవైతే ఉన్నాయో, ఫీజు మాఫియా, ఫీజు దోపిడీ ఏదైతే ఉన్నదో దాన్ని కట్టడి చేయండి. మీకు విద్య మీద పాయిరం ఉందని మేము ఒప్పుకుంటాం. ఇలా ప్రభుత్వ పాఠశాలలలో చదివిద్దామంటేనేమో నాణ్యమైన విద్య అందించినప్పటికీ కూడా ఉపాధ్యాయులు వాళ్ళని ఎందుకు నిందించాలో? కొంతమంది అట్లుంటారు, కొంతమంది ఇట్లుంటారు. కానీ నాణ్యమైన విద్య అందినప్పటికీ కూడా మధ్యాహ్న భోజనం అని ఇంకా కొన్ని పథకాలు పెడితే నాసిరకమైన భోజనం పెట్టి పిల్లలు ఫుడ్ పాయిజన్లకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడి పిల్లలు ఫుడ్ పాయిజన్లు ఏర్పడితే పిల్లలు ఫుడ్ పాయిజన్లకు గురైతే తల్లిదండ్రులు ఆ స్కూల్ నుంచి అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని టీసీ తీసుకొని వెళ్ళిపోయిన పరిస్థితులు ఎన్నో చూసినాం ఈ మధ్య కాలంలో. చేపల మార్కెట్లో చేపలు అమ్మినట్టు వీళ్ళు అమ్ముకుంటుండ్రు కదా విద్యను. ఎట్లా పడితే అట్లా సీట్లను అమ్ముకుంటుండ్రు కదా. ర్యాంక్ వచ్చిన పిల్లల్ని పక్కకు పెట్టి ర్యాంకు రాని పిల్లలకు అవ్వయాలు పైసలు కట్టంగానే సీట్లు వాళ్ళకి అమ్ముకుంటుండ్రు కదా. దాన్ని కట్టడి చేయండి. మీకు విద్య మీద పాయిరం ఉంటే, విద్యను మీరు మంచిగా తీర్చిదిద్దాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్న వాళ్ళు అయితే, నేను అన్నా కదా ముందుగానే కానకు గతి లేదు ఇంకేమో కావాలన్నట, ఆకులు కాల్చుకొని పెంకలేదు ఐతారం నాడు లగ్గమట అన్నట్లు అసలు ఉన్న వాటిని పట్టించుకున్న పాపాన పోతుండ్రా సార్ మీరు? దాదాపు 105 మంది విద్యార్థులు జీవిడిస్తే 83 నుంచి 105 మంది విద్యార్థులు జీవిడిస్తే ఒక మాట మాట్లాడపోతివి, ఒక ముచ్చట చెప్పకపోతివి. నిమ్స్ దవాఖానాల్లో ఓ బిడ్డ 22 రోజులు ప్రాణాలతోని పోరాటం చేసి జీవిడిస్తే ఆటాంకలు ఎవరిని ఓనియకపోతే నువ్వు పరామర్శించకపోతే శైలజ వాంకిడి గురుకుల పాఠశాలకు సంబంధించి ఆ బిడ్డ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడితే ఆటాంకలు నువ్వు ఓకపోతే ఇంకొకరిని ఓనియకపోతివి. 144 సెక్షన్ పెడితివి ఆ ఊరు చుట్టూ. ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డ అంత్యక్రియలు కూడా సజావుగా కంప్లీట్ చేసుకోనియకుండా ఇంత దుర్మార్గమైన చర్యలతోని, ఇంత హేయమైన చర్యలతోని ముంగడి పోకుండా ఇలా మీరా దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఏం మాటలు మాట్లాడుతున్నారు సార్ అని చెప్పేసి ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. ఇక వీళ్ళ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ పాలన వచ్చినప్పటి నుంచి 59,000 ఉద్యోగాలు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఇయ్యనన్ని ఉద్యోగాలు ఇచ్చి నెంబర్ 1గా నిలిచిన అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. గిట్లా మాట్లాడుతానరా? మందికి పుట్టిన పిల్లల్ని మా పిల్లలని ముద్దాడతారండి అని చెప్పేసి చాలామంది చాలా డైలాగులు వదులుతూ ఉంటారు. ఎందుకు వదులుతూ ఉంటారు? వాళ్ళకి ఆ సందర్భం ఎందుకు వస్తుంది? యొగ్గిసోంటి మీ మాటలు చూసే ఒకసారి రేవంత్ రెడ్డి ఏం మాటలు మాట్లాడిరో మనం ఇందాం. ఇన్న తర్వాత నేను చెప్తా మీకు. ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో ఆన్ రికార్డ్ నేను ఛాలెంజ్ చేస్తున్న ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినైనా ఏ ప్రభుత్వమైనా ఏ పాలకులైనా ఒక్క సంవత్సరంలో 59,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఎవరైనా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉంటే
వాళ్ళు విధించే ఏ శిక్షకైనా నేను మా ఉప ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నాము. మా మంత్రివర్గం మొదటి సంవత్సరంలో 59,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఏ ఎల్బీ స్టేడియంలో మేము మంత్రులుగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినామో అదే ఎల్బీ స్టేడియంలో వాళ్ళందరినీ పిలిపించి నియామక పత్రాలు వాళ్ళ చేతులకు అందించినప్పుడు ఆ పేదవాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో చూసిన ఆనందం జీవితకాలం గుర్తుంటుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ప్రయోజకులైనప్పుడు ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో కనిపించే ఆనందం. రైట్. 59,000 ఉద్యోగాలు ఎక్కడిచ్చిండు రేవంత్ రెడ్డి సర్కార్? ఎక్కడిచ్చిండు రేవంత్ రెడ్డి? ఎక్కడిచ్చిండు బట్టి విక్రమార్క? ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఎక్కడిచ్చిండ్రు? రేపు నిరుద్యోగులే సమాధానం చెప్పాలి ఈ అంశానికి. 6,000 కంటే ఉద్యోగాల నోటిఫికేషన్లు వేసి వీళ్ళు మెగా డిఎస్సి అన్నారు. 25,000 కొలువులు వేస్తామని అన్నారు. మెగా డిఎస్సి పోయిన ప్రభుత్వం ప్రకటించింది 5,000, ఈ ప్రభుత్వం ప్రకటించింది కలుపుకొని మొత్తము 11,000 పోస్టులకు ఏమో చెప్పేసి డిఎస్సి నిర్వహించిండ్రు. సరే తొందరగా భర్తీ చేసిండ్రు అని అనుకుందాం. ఇంకా అందులో కొన్ని అవకతవకలు జరిగినాయి. అవకతవకలను బయటకు లేవనెత్తిండ్రు కూడా, చాలా మంది విమర్శలు చేసిండ్రు కూడా. సరే ఒక్క 10,000కు మించి 10,000 కూడా దాటై నన్ను అడిగితే 6 నుంచి 7,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేసి వీళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేసిరు గంతే. 59,000 మందికి నోటిఫికేషన్లు ఎప్పుడు వేసిండ్రు? ఉద్యోగస్తులకు అప్లై చేసుకున్న వాళ్ళ నిరుద్యోగులకు పరీక్షలు ఎప్పుడు పెట్టిండ్రు? రిజల్ట్ ఎప్పుడు ఇచ్చిండ్రు? 59,000 మందికి ఎల్బీ స్టేడియంలో అంగు ఆర్భాటాలతోని ఒక్క సభకు ఒక సమావేశానికి 5 నుంచి 10 లక్షలు ఖర్చు పెట్టుకొని ఇలా నియామక పత్రాలు అందజేసినామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని మీరే పొగుడుకుంటున్నారు. కానీ ఇది అశోక్ నగర్ నడిబొడ్డున నిరుద్యోగులతోని ఈ మాట మీరు చెప్పగలుగుతారా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులతోని ఈ మాట మీరు చెప్పగలుగుతారా? ఇలా 59,000 ఉద్యోగాలు ఇప్పించినా అని చెప్తాను. 59,000 ఉద్యోగాలు వేసిన అంటాను. సంవత్సరం లోపు 59,000 ఉద్యోగాలు అని అంటాను. సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నావు. నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని? నువ్వు పెట్టిన పరీక్షలు ఎన్ని? నువ్వు అందించిన నియామక పత్రాలు ఎన్ని? లెక్కలు తీస్తారా? ఇలా బయటికి చెప్పగలుగుతారా? అన్ని వివరాలతో చెప్పగలుగుతారా? ఎందుకు సార్ అబద్ధం ఆడతారు? ఎక్కడేసిండ్రు జాబ్ నోటిఫికేషన్లు? ఎక్కడేసిండ్రు ఉద్యోగాలు? ఎక్కడిచ్చిండ్రు? ఇంకా గ్రూప్ 1 అని గ్రూప్ 1 రద్దు చేసి 506 పోస్టులను 503 పోస్టులను 563 పోస్టులకు పెంచి, అంటే 60 పోస్టులు పెంచి దాంట్లో పెంచిన ఏమీ లేవు గొప్పగా 60 పోస్టులకు పెంచి అరే పెట్టిండ్రు కదా ఎగ్జామ్స్ ఇక మాకే మంచిది కానీ చెప్పేసి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అనుకునే లోపట్నే ఇలా మీరు ఏం చేసిండ్రు సారు? కోటిలో ఉన్న సెంటర్ 18, 19లలో దాదాపు ఎంతమంది రాస్తే అంతమందికి మెరిట్ మార్కులు వచ్చేసినాయి. 500 మీద మార్కులు వచ్చేసినాయి. వాళ్ళకే పోయినాయి సెంటర్ 18, 19 అని చెప్పేసి. ఆ 19లో ఇన్ని అవకతవకలు. రిజల్ట్ హాల్ టికెట్ తప్పించి హాల్ టికెట్ సేమ్ మార్కులు, హాల్ టికెట్ జంపింగ్ హాల్ టికెట్ సేమ్ మార్కులు. ఇవా ఇలా హైకోర్టులో పడ్డది. మళ్ళీ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కూడా ఏమీ లేవు. గ్రూప్ 1 తేలేదాకా అని చెప్పేసి అందులో ఉన్నోళ్ళు అందులో జాబులు కొట్టంగా మిగిలిన వాళ్ళు ఇలా కొట్టుకుంటారు కదా. అవి భర్తీ అయితేనే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 భర్తీ చేస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నారంటే కాంగ్రెస్ నీతిమంతులు, బుద్ధిమంతులు, మాట అంటే తప్పనోళ్ళు, మడి మీద ఇప్పనోళ్ళు, మాట మీద నిలబడేటోళ్ళు, పదవులు రాగానే పెదవులు మూసుకున్నోళ్ళు ఇలా మాట్లాడుతూ ఉన్నారట. ఏవి సార్ మీరు ఇలా నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు పిచ్చిలేసి రోడ్ల మీదకి వస్తారు? అట్లా మాట్లాడితే రేవంత్ రెడ్డి మాట్లాడతారు. అసలు ఉద్యోగాలు ఇవ్వకుండా చేస్తూ ఉన్నారు, నోటిఫికేషన్లు ఎక్కువైనాయని విద్యార్థులు ధర్నా చేస్తూ ఉన్నారు, రోడ్ల మీదకి వచ్చి బైఠాయిస్తూ ఉన్నారు, కనుక ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తలేమని చెప్పేసి మాట్లాడతాడు ఆయన. చెప్పాలి 59,000 ఉద్యోగాలు ఏ రంగాలలో నోటిఫికేషన్లు వేసిండ్రు, ఏ నోటిఫికేషన్లు ఏ తారీఖు నాడు వేసిండ్రు, పోయిన ప్రభుత్వంలో వేసిన నోటిఫికేషన్లకు, పోయిన ప్రభుత్వంలో రాసిన పరీక్షలకు ఇలా మేమే ఉద్యోగాలు ఇచ్చినాం డబ్బా కొట్టుకునేందుకు ఏమనిపిస్తలేదా సారు అని చెప్పేసి మీ స్పీచ్ ఇన్నోళ్ళు అవ్వ అంటారట. నిరుద్యోగులు 25,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్స్పెక్టర్. హైదరాబాద్ ముషిరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఒక వ్యక్తి వద్ద ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసం ₹1,00,000 డిమాండ్ చేసిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ మహేష్. ఏం మాయ సార్ ఉన్నది వాయ ఉంచుకున్నది వాయ అన్నట్లు ఇప్పుడు ఏం సాధించారు మీరు? లంచం సాధించి తినిపోండ్రిగా. ఇదివరకు సంపాదించిన లంచాలు ఏవైతే ఉన్నాయో
అవి ఇంటికాడ కూర్చొని 3 నెలలు 4 నెలలు సస్పెండ్ చేసి మళ్ళీ ఇంట్లో బగ్గా మేసినాక వచ్చి మళ్ళీ వచ్చి విధులలో జాయిన్ అయ్యి మళ్ళీ అదే పనికి తలుగుండ్రు. ఇక మళ్ళీ 2-3 రోజుల్లో 4 నెలలు ఉంటారు కదా, ఆ 4 నెలల వసూలు చేసుకున్న పైసలు మళ్ళీ మొక్కుకుంటా సొరువుకే సస్పెండ్ చేసుకుంటూ పోతూ ఉంటాయి. లంచం లంచం లంచం. ఆయన మంత్రులే కమిషన్ల పాలన నడుస్తూ ఉన్నది. మంత్రులకే కమిషన్లు ఏంది నడుస్తలేదట, అధికార పార్టీ నాయకులకే కమిషన్లు ఏంది నడుస్తలేదట. మొన్నటి పొద్దుగాల ఏదైనా TSS-PDCL-లో 10% పర్సన్ పర్మిషన్ ఇస్తలేరట. ఆ 33కి సంబంధించి ఏవో కేబుల్ వైర్లు ఉంటాయి కదా, ఆ వైర్లు కొనేటందుకు పర్మిషన్ ఇస్తలేడట. 10% నాకు అల్లకేలి ఆ వైర్లు కొనడానికి కావాల్సిన పైసలకెళ్ళి 10% నాకు ఇస్తేనే పనులు చేస్తా అని చెప్పేసి ఈ వార్త. ఇక వరి మద్దతుకు ధర భారీగా 69 రూపాయలు పెంపు. 2025-26 సంవత్సరానికి పంట మద్దతు ధరలు పెంచుతూ కేంద్రం కేబినెట్ నిర్ణయం అని చెప్పేసి 69 రూపాయలు చాలా పెద్దగా పెంచారు కదా, భారీగా 69 రూపాయలు పెంచిరు, మస్తు భారీగా కదా. రైట్. ఇక్కడ అకాల వర్షాల వల్ల రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతన్నలకు దాదాపు 50 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని విడుదల చేసింది రాష్ట్ర సర్కార్. ఈ 41,361 మంది రైతులు 51,528 ఎకరాలలో పంట నష్టపోయిరు అని చెప్పేసి పంట నష్టపరిహారాన్ని విడుదల చేసింది రాష్ట్ర సర్కార్. దీనికి సంబంధించిన 50 కోట్ల నిధులను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. రైట్. దాదాపు అకాల వర్షాల వల్ల ఆగమైనరు. మరి ఎన్ని ఎకరాలలో పంట నష్టపోయినరు, ఎన్ని ఎకరాలలో ఆగమైంది అనేది తెలియదు. మొత్తం మీద 51 కోట్ల రూపాయల నిధులను అయితే విడుదల చేసింది రాష్ట్ర సర్కార్. ఇవన్న సకాలంలో రైతుల ఖాతాలలో చేరి రైతులకు కొంచెమన్న ఉపశమనం తీసుకొస్తే మంచిది అని చెప్పేసి మా MR మీడియా తెలంగాణ తరపున కోరుకుంటున్నాం. మొత్తము ఎంతగానో అదైంది ఏం కథ తెలియదు కానీ ఇక వీళ్ళైతే 51,000 ఎకరాలల్లో పంట నష్టం జరిగిందని చెప్పేసి 51 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిండ్రు. ఇక మరి చూద్దాం అవి ఎంత త్వరితగతిన రైతుల ఖాతాలలో వేస్తారు, రైతులను ఆదుకుంటారు. మరి అసలైన లెక్కలు బయటకు వచ్చినాయా రాలేవా? కానీ ఇప్పటివరకైతే సంతోషం. కాకపోతే రైతు భరోసా పైసలు కానీ రైతు రుణమాఫీ కానీ రైతులకు కానీ ఇంతవరకు రుణమాఫీ చేసిన పాపాన పోలేదని ముచ్చట్లయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఇవాళ మనకు అన్నం పెట్టే రైతన్న అధికార కాళ్ళ మీద పడి మా వడ్లు కొనండి బాన్సన్ అని చెప్పేసి మొత్తుకునే సిచ్యువేషన్ వచ్చింది. మా వడ్లు కొనండి బాన్సన్ అని చెప్పేసి ఏడ్చే సిచ్యువేషన్ వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. ఇలా ఎద్దేడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదంటే 4 వేళ్ళు మన కడుపులకు పోతున్నాయి. ఇలా మనం మంచిగా తింటాన్నామంటే దానికి కారణం రైతన్న. ఇలా ఆ రైతన్ననే రాష్ట్ర సర్కారు మంచిగా చూసుకోవట్లేదు. రాష్ట్ర సర్కారు ఉసురు పోసుకుంటా ఉన్నది రైతన్నలది అని చెప్పేసి ఇగో ఇక్కడ మా వడ్లు కొనండి అంటూ తహసీల్దార్ కాళ్ళు మొక్కిన మహిళా రైతులు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలో 40 రోజులు గడిచిన ధాన్యం ఏం చేస్తారు అధికారులు? గుడిగురాల పనులు తోముతున్నారు, పడుకొని పగడి కలలు కంటున్నారు. 40 రోజులైనా ధాన్యం కాంటాలు పెట్టలేదట. ఉన్నోళ్ళు ఎవరో పోయి ఆ ఎమ్మెల్యేనా లేకపోతే కింద కార్యకర్తలా లేకపోతే సర్పంచులా? ఆ సర్పంచులు ఇక అయిపోయింది పాపం, వాళ్ళని అనడానికి లేదు. కానీ మొత్తం మీద ఏం చేస్తారు అధికారులు? రెవెన్యూ అధికారులు ఏం చేస్తారు? సివిల్ సప్లై శాఖకు చెందిన అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఆ వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు ఇవాళ కాళ్ళు మొక్కి ఆవేదన చెందాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాళ్ళ మీద పడి ధాన్యం కొనండి సార్లు అని చెప్పేసి 2 చేతులు ఎత్తి 2 చేతులు దండం పెట్టి కాళ్ళ మీద పడాల్సిన సిచ్యువేషన్ ఇక్కడ కనబడతా ఉన్నది. ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేరు. జర కొనుండ్రి సారు, ధాన్యం కొనుగోలు చేయండి సారు అని చెప్పేసి వాళ్ళు 2 కాళ్ళ మీద పడి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గుండె తరక్కపోయిందల్లా ఆ విజువల్స్ చూస్తే ఇలా చాలా బాధ అనిపించింది. ఇగో ఆ ధాన్యం చూడుర్రి మీరు. ఎన్ని రోజులు పక్క ఉండను, ఎన్ని రోజులు కష్టం చేయను, జీతం ఉన్నాడు, నా భర్త జీతం ఉన్నాడు, మేము లేనోలో ఈ నిజాపేట ఏరియాలో అందరికీ తెలుసు మేము జీతం ఉన్నది, నా భర్త జీతం ఉన్నది, మేము కష్టం చేసి బతుకుతున్నాం. మాకు భూమి లేదు, జాగా లేదు, మేము అప్పుల పాలైపోయినాం. మేము ఇంత కోస చేసి సేర చేసి సత్తున్నాం. మేము ఇప్పుడు ఆ కాదా చేయకపోతే ఓట్లు పోకపోతే మాత్రం నేను మందు దాకి ఖచ్చితంగా ఈ రాష్ట్ర కాదే చచ్చిపోతాను.
రైట్, వడ్లు కొనుగోలు చేసిన పాపాన పోతలేరు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాళ్ళ మీద పడి కొనుండి సాలరు బాంచను మా వడ్లు కొనుగోలు చేయండి కాంటా పెట్టుండి అని చెప్పేసి కాళ్ళ మీద పడి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది మహబూబాబాద్ జిల్లాలో. అధికారులు తొందర స్పందించాలి. ఆల్రెడీ వానలు స్టార్ట్ అయినాయి. మొలకలు ఎత్తితే ధాన్యం దేనికి పనికిరాదు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. మొలకలు ఎత్తినా కూడా ప్రభుత్వం దీనికి నైతిక బాధ్యత వహించుకుంటా ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయాలి కంపల్సరీ. చూడురి పాపం. రైట్, ఇది బిగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవాలి. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవనున్న కేసీఆర్ జూన్ 5వ తేదీన పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్న కేసీఆర్ అని చెప్పేసి ఇది బిగ్ బ్రేకింగ్ అనే చెప్పుకోవాలి. గతంలో విద్యుత్కు సంబంధించిన కమిషన్ విచారణకి రమ్మని పిలిచినప్పుడు కేసీఆర్ ఓలేరు. ఈ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరవుతారా లేరా అన్న అనుమానాలు వ్యక్తం చేసిండ్రు. ఆ అనుమానాలన్నిటికీ చెక్ పెట్టిండ్రు కేసీఆర్. కంపల్సరీ పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరవుతా అని చెప్పేసి చెప్పిండ్రు. అక్కడ వార్తలైతే బయటకు వచ్చింది. మొత్తం మీద ఈ నెల జూన్ 5వ తేదీన పీసీ ఘోష్ కమిషన్ ముంగట ఏదైతే కాళేశ్వరం పనికిరాదు, కాళేశ్వరం వేస్ట్ అని చెప్పేసి కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి ఒక కమిషన్ వేసిండ్రు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలు తెలిసినప్పటికీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి ఒక వరప్రదాయిని అని తెలిసినప్పటికీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే తెలంగాణ ఎడారి నుంచి సస్యశ్యామలంగా మారింది అని తెలిసినప్పటికీ కూడా ప్రాపగండ లేపుతూ విషపు ప్రచారం చేస్తూ కావాల్సుకొని కేసీఆర్ను బదనాం చేస్తూ బురద జల్లే రాజకీయాలు చేస్తూ మసిపూసి మారడికాయని చేస్తూ అట్లా ఇట్లా అని చెప్పేసి ఎన్నో డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపిండ్రు. ఇప్పుడు ఇంకో డైవర్షన్లో భాగంగా పీసీ ఘోష్ కమిషను విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఇటు కేసీఆర్కు, హరీష్ రావుకు, ఈటెల రాజేందర్కు నోటీసులు జారీ చేసింది. కంపల్సరీ పీసీ ఘోష్ కమిషన్ ముందు, ఇది రేవంత్ రెడ్డికి షాక్ అని చెప్పుకోవాలి. పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరవనున్నారు కేసీఆర్. గతంలో విద్యుత్ కమిషన్ విచారణకు ఎందుకు హాజరు కావాలేదంటే ఆయన నరసింహన్ ఏం చేసిండ్రు, తొందరపడి ఒక కోయిల ముందే కూసిందని అన్నట్లు మొత్తం మీద అక్కడికి ఎటువంటి ముచ్చట బయటికి రాలి, ఎటువంటి ఆధారాలు సేకరించబల్లే, ఇవి నిరాధారమైన ఆరోపణలను తెలిసినప్పటికీ కూడా ఆ నరసింహన్ వచ్చి మొత్తం మీద సోషల్ మీడియా వేదికగా అనుంగ సంస్థ మీడియాలల్లా మొత్తం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, అందుకనే మీ కమిషన్ మీద మాకు నమ్మకం లేదు, ఒక విచారణ జరగలేదు, ఒక వివరాలు సేకరించలేదు, ఆధారాలు సేకరించలేదు, అవన్నీ జరిగినప్పుడు మీరు ఎట్లా బయట పెడతారు ముచ్చట్లు, మీరు ఎట్లా కంపల్సరీ తప్పు జరిగిందని చెప్తారు అని చెప్పేసి కొన్ని అంశాలు తెర మీదకి వచ్చే వారికి 7 పేజీల లేఖ రాసిండ్రు కేసీఆర్ నరసింహన్కు. జస్టిస్ నరసింహన్కు మొత్తం మీద రిటైర్డ్ జడ్జికి 7 నుంచి 8 పేజీల లేఖ రాసిండ్రు. అట్టెట్లా మాట్లాడతారు అది ఇది అని చెప్పేసి కంపల్సరీ పీసీ ఘోష్ కమిషన్ మీద, విచారణ కమిషన్ మీద నమ్మకం ఉన్నది. ఆయన అట్లాంటి వ్యక్తి, నమ్మకం ఏర్పాటు చేసుకోవాల్సిన వ్యక్తి. ఇక్కడ మరి రాంగ్ గైడెన్స్ ఇచ్చి, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏమైనా చేస్తామని పూనుకుంటే ఎవరు మేము చేయలేం. కానీ కంపల్సరీ పీసీ ఘోష్ కమిషన్ మీద నమ్మకం ఉన్నది. కావాల్సుకొని బదనాం లేపుతుండ్రు అనేది రేపు తెలంగాణ ప్రాంతానికి మంచి చేసిన వాళ్ళని ఎవరినైనా తెలంగాణ ప్రాంతం ఆశీర్వదిస్తుంది. కాబట్టి ఆ దేవుడు ఆశీర్వదిస్తారు. కంపల్సరీ న్యాయమే గెలుస్తుంది, ప్రజల నమ్మకమే గెలుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎటువంటి ప్రాపగండ అయితే లేపిండ్రో వాళ్ళందరూ నోళ్లు మూసుకునే సిచ్యువేషన్ రాబోతా ఉన్నదని అయితే ఇక్కడ అర్థమవుతా ఉన్నది. వీళ్ళు విచారణ ముంగట హాజరుపడి వీళ్ళు విచారణ కమిషన్కు ఆల్రెడీ ఫైనల్ అయిందన్నారు. కానీ కేసీఆర్ను, హరీష్ రావును పిలవకుండా ఎట్లా ఫైనల్ చేస్తారని మరి ఎవరు చెప్పిర్రు, ఏం కథ, ఎట్లా నిర్ణయం తీసుకున్నారో తెలియదు. అది పిలవకుండా అసలు ఫైనల్ గానే కాదు. ఇప్పుడు పిలుస్తూ ఉన్నారు, పిలిచిన దానికి వాళ్ళు హాజరైతా ఉన్నారు. మరి ఎటువంటి సమాధానాలు చెప్తారు, ఎటువంటి క్వశ్చన్లు ఉంటాయి, మనం ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని బట్టి అయితే ఉండయి అవి. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని బట్టి అయితే ఉండే ఆ క్వశ్చనింగ్ కానీ ఆ ఆన్సరింగ్ కానీ వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు మాట్లాడతారు తప్ప వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది వాళ్ళు మాట్లాడరు. మొత్తం మీద పీసీ ఘోష్ కమిషన్ మీదకి వచ్చినప్పటి నుంచి అసెంబ్లీ ఎన్నికలు మొదలుకొంటే ఇప్పటిదాకా వాళ్ళకు డైవర్షన్లో భాగమైంది కాళేశ్వరం ప్రాజెక్టు, వాళ్ళకు డైవర్షన్ పాలిటిక్స్లో భాగమైంది కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టుతోని ప్రయోజనం లేదనడం, కాళేశ్వరం ప్రాజెక్టుకి ఎట్టి గట్టిరనడం, తుమ్మిడిహట్టి దగ్గర కట్టుకోవాలని చెప్పేసి మేడిగడ్డ ప్రయోజనానికి పనికిరాదు, మేడిగడ్డ నుంచి నీళ్లు ఇవ్వడానికి లేదు అని చెప్పడం, ఎన్డీఏసీఏ రిపోర్టు శుద్ధ తప్పు, అది ఒక చెత్త రిపోర్ట్ అని చెప్పేసి ఎలాంటి సంస్థ ఇలా ఇరిగేషన్ శాఖకు ఒక లేఖ రాసి కుండ బద్దలు కొట్టింది.
ఎట్లా ఇచ్చిర్రు మీరు? నాణ్యత లోపం ఉన్నదని చెప్పేసి ఏ నిపుణుల కమిటీ తీసుకొచ్చిర్రు? ఏ నిపుణులను పెట్టి మీరు పరిశీలన జరిపించిండ్రు? ఎట్లా జరిపించిర్రు? ఎట్లా చెప్పిర్రు మీరు? కంపల్సరీ నిజ నిర్ధారణ కాకముందు నాణ్యత లోపించింది అని చెప్పేసి, నాణ్యత దగ్గర ఎక్కడా మేము రాజీ పడలేదు అని చెప్పేసి ఎలాంటి సంస్థ లేఖ రాసింది ఇరిగేషన్ శాఖకు. ఎట్లా మీరు బదనాం లేపుతా ఉన్నారు అని చెప్పేసి ఎలాంటి సంస్థనే మేమే భరిస్తాం, మేడిగడ్డకు అయ్యే ఖర్చు మొత్తం మేమే భరిస్తామని ముంగడికి వచ్చినప్పటికి కూడా వీళ్ళు రిపేర్ చేయనీయలేరు. ఎన్డీఏసీ రిపోర్ట్ వచ్చేదాకా ఆగాలన్నారు. దాంట్లోనే అర్థమవుతుంది వీళ్ళ ప్రబుద్ధి ఏంది అనేది, దాంట్లోనే అర్థమవుతుంది వీళ్ళ పన్నాగం ఏంది అనేది. ఎటువంటి ముచ్చట రాకముందే మొన్న కూర్చొని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే మాజీ మంత్రి హరీష్ రావు సొట్లు పెట్టిండ్రు. మీ కుట్ర కుతంత్రాలు ఇక్కడనే అర్థమైతే అన్నాయి. విచారణ కమిషన్ ముందు మేము ఇంకా హాజరు కాలేదు, దేనికైనా సిద్ధం, ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు చెప్పిండ్రు. చెప్పినప్పటికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక వైట్ ఎలిఫెంట్, దాంతో ప్రయోజనం లేదు, వాళ్ళకి శిక్ష తప్పదు, వాళ్ళకి కంపల్సరీ శిక్ష అర్హులు, వాళ్ళ జైలుకు పోతారని చెప్పేసి ముచ్చట్లు మాట్లాడితే సొట్లు పెట్టిరు యావత్తు బీఆర్ఎస్ నాయకులు. ఎట్లా మాట్లాడతారు మీరు? అక్కడ కమిషన్ విచారణకు పిలిచింది, విచారణకు హాజరవుతాం, మీరు మీ నోటికి వచ్చినట్టు ఎట్లా మాట్లాడతారు అని చెప్పేసి కేసీఆర్ విచారణకు హాజరవ్వనున్నారు. రైట్. మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉంటుందా ఉండదా అన్న అనుమానాలు. ఇంకా 3 రోజులైతే ఈ నెల అయిపోతుంది. వీళ్ళ ఎంత 28 తారీఖు, ఇంకా 3 రోజులైతే ఈ నెల అయిపోతుంది. ఈ నెల అయిపోయే వారికన్నా మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా జరగదా అని తెలియదు. కానీ ఆశావహుల పోటీదారుల సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరుగుతానే ఉన్నది. బీసీలకు కావాలని బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, ఎస్సీలకు కావాలని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, ముస్లిం మైనార్టీకి కావాలని వాళ్ళు, లంబాడా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకు వాళ్ళకు కావాలని, మాకు సంబంధించిన వాళ్ళకే మీ మంత్రి పదవి ఇచ్చుకోవాలని చెప్పేసి మంత్రులు, మాకు సంబంధించిన వాళ్ళకే మీ మంత్రి పదవి ఇప్పించుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి, వీళ్ళ మధ్య పోటీ వాతావరణం అయితే ఏర్పడ్డది. ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా జరగదా అన్న దాని మీద అనుమానాలు ఉన్నాయి. మంత్రి పదవికి నేను అర్హుడనే, నేను మోస్ట్ బ్యాక్వర్డ్ వర్గానికి చెందిన నేతను, పార్టీలో అన్ని విభాగాలలో పనిచేసిన, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా అడిగిన, చాలా రోజుల క్రితమే నా మనసులో మాట సీఎం దృష్టికి తీసుకెళ్లిన రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. ఇది ఇట్లుంటే ఇక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 5 మంది ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్ను కలిసిండ్రు. కలవలేదు, ఇంకా కలవనున్నా అని చెప్పేసి సమాచారం అయితే వచ్చింది. మాదిగలకు కేబినెట్లో చోటు కల్పించాలని డిమాండ్. నిన్న మాదిగ సామాజిక వర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్య భేటీ ఏర్పాటు చేసుకున్నారు. మినిస్ట్రీ కంపల్సరీ ఇవ్వాలని చెప్పేసి మాల వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు బెర్తు ఖాయమవుతుందని ప్రచారం. ఈ క్రమంలో అప్రమత్తమైన మాదిగ ఎమ్మెల్యేలు సంఖ్యాబలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పేసి విజ్ఞప్తి చేసిండ్రు మీనాక్షి నటరాజన్కు. మరి మీనాక్షి నటరాజన్ ముచ్చటేమన్నా చెల్లుతుందా, లేకపోతే ఎప్పటికైనా రేవంత్ రెడ్డి మాట నెగ్గించుకుంటాడా, లేకపోతే ఇంకో మంత్రులు వాళ్ళ మాటలు నెగ్గించుకుంటారా, అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం రేపు చూడాలి. మొత్తం మీద ఆశావహుల సంఖ్య, పోటీదారుల సంఖ్యనైతే పెరిగిపోతా ఉన్నది మంత్రివర్గ విస్తరణ కోసం. రైట్. ఏమన్నంటే ఊ అంటే హెలికాప్టర్, ఆ అంటే హెలికాప్టర్. ఆగ మేఘాల మీద బట్టి విక్రమార్కకు రేవంత్ రెడ్డి హెలికాప్టర్ పంపించిరట. ఖమ్మం నియోజకవర్గంలో, మధుర నియోజకవర్గంలో ఉన్నారట ఆయన. ఖమ్మం జిల్లా మధుర పర్యటన నుండి అర్జెంటుగా హైదరాబాద్ రావాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు రేవంత్ రెడ్డి ఆగమేఘాల మీద పిలిపించిండంట. ఇక పిలిపించే వరకు మొత్తం మీద ఆయన హెలికాప్టర్ ఎక్కి రయ్యం ఉరికొచ్చిండట. వీళ్ళు హెలికాప్టర్లు వాడేటందుకు వీళ్ళకి ఏమంత ఇంపార్టెంట్ పని ఏంది? ఆ ఇంపార్టెంట్ మీటింగ్ ఏంది? ఇంటిగ్రేటెడ్ ఇండియన్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసమేనా మిమ్మల్ని పిలిచింది? ఏమో మాకైతే గదే అనిపిస్తూ ఉన్నది. మరి ఆ సభలో మాట్లాడతారని. రైట్. ఇక ఇంకొక ముచ్చట ఇక్కడ చెప్పాలి మీకు. ఏంటంటే ఇవాళ సీనియర్ ఎన్టీఆర్కు నివాళులు అర్పించిండ్రు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ. మహానాడులో ఏఐ వీడియో ద్వారా సీనియర్ ఎన్టీఆర్ ప్రసంగం సృష్టించి చంద్రబాబు లోకేష్లను పొగడ్తలతో ముంచేసిన టీడీపీ నాయకులు అని చెప్పేసి ఏమంటారు? మరి నిజంగా సీనియర్ ఎన్టీఆర్ ఉండుంటే అంతగానో మెచ్చుకున్నో లేదో తెలియదు, కానీ ఏ వీడియోతోని సీనియర్ ఎన్టీఆర్తోని చంద్రబాబు నాయుడుని లోకేష్లను పొగిడిపించిండ్రు. ఒకసారి వినుండ్రు. సాధించిన ఆర్థిక స్వాతంత్ర్యం చూసి నాకు సంతృప్తిగా ఉంది. గోదావరిని కృష్ణమ్మతో కలిపేది ఎప్పుడు పోలవరం తెలుగు వారికి దేవుడిచ్చిన వరంగా రూపొందే శుభదినం ఎప్పుడు
అని ఆనాడు నేను ఫలవరించాను. వడ్డి సీమతో ఒకటి నెరవేరింది. పోలవరం పూర్తితో మరొకటి ఇంకా 2 ఏళ్లలో నెరవేరబోతోంది. రెక్కలు ముక్కలు చేసుకున్న డొక్క సగం నిండని పేద ప్రజానీకారికి ఇంత ఆదరవు కల్పించడానికే ఆనాడు కిలో 2 రూపాయల బియ్యం పథకం పెట్టాను. అటువంటి రైట్, ఏ వీడియోలతోని మాట్లాడిపిచ్చిర్రు అది ఇక్కడ కనబడతా ఉన్నది. పోలీసుల కాళ్ళు మొక్కుతాండ్రు రైతన్నలు. మీరు చూడండి, అయ్యా ధాన్యం కొనుగోలు చేయండి సార్లని పోలీసుల కాళ్ళు మొక్కుతా ఉన్నారు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఎక్కడన్నా చూసినామా మనం? ఇది సిచ్యువేషన్. రైట్, ఇవి ఇలా మనకు పొద్దున్న నుంచి ఇప్పటిదాకా అయిన ముచ్చట్లు. రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు చూస్తూనే ఉండరు మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తాలందరూ ఒక లైక్ కొట్టురి, షేర్ కొట్టురి. ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. శనార్థి.